హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ పద్దూస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ ప్లేస్ చూపిద్దాం అనుకుంటున్నానండి. మీ అందరికీ తెలుసు, జర్మనీ ఈజ్ స్పెషల్లీ ఫేమస్ ఫర్ కార్స్ అని చెప్పి. అందులో ఒకటైన ఆడీ మ్యూజియం సెంటర్కి వచ్చామన్నమాట మేము. నేను ఇంతకుముందు ఈ ఆడీ మ్యూజియం సెంటర్ చూడలేదన్నమాట. చూద్దామని చెప్పి మా బాబుకి బాగా ఇంట్రెస్ట్ అనమాట కార్స్ అంటే. సో వాడికి చూపించినటువంటిది మేము కూడా చూద్దాము, అలానే మాతో పాటు మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. సో నాతో పాటు మీరు కూడా చూసేద్దరు కానీ పదండి. మరి మ్యూజియం అని చెప్పాను కదండి. సో మీరు ఇక్కడ చూస్తే అన్ని కార్స్ డిస్ప్లే పెడతారు, మ్యూజియం కాబట్టి. సో ఒక్కొక్కటి ఇలా ఈ కలర్ చూసారు ఎంత బాగుందో, ఆలివ్ గ్రీన్ షేడ్, ఆలివ్ గ్రీన్ విత్ ఇంకో గ్రీన్ షేడ్లో. ఇంతకుముందు మేము BMW షోరూమ్ కూడా విజిట్ చేసామండి, అది 2 years బ్యాక్ అనమాట. క్యూట్గా అన్నీ వింటేజ్ కార్స్ అండి. సో స్పెషల్గా మ్యూజియంకి వచ్చేది మనం అందుకు కదా, మనం ఎప్పుడో ఓల్డ్ వింటేజ్ కార్స్ అన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే ఉంటుంది. మీకు మరీ బోర్ కొట్టించకుండా టక చూపించేస్తాను అన్ని కార్స్ స్పెషల్గా. ఇది వచ్చేసి ఇట్లా స్పెషల్గా ఇంజన్ పెట్టారు ఇక్కడ. హే వావ్, తిబ్బలే ఉంది కదా. వింటేజ్ కార్స్ ఎప్పుడు స్పెషలేనండి. వీ కాంట్ టేక్ ద ఐస్ అవే అనమాట వీటి మీద నుంచి, అట్లానే చూడాలనిపిస్తాయి. ఎంత బాగుందో చూసారా. ఇలా చూడాలి, ఇలా చూస్తే కనుక మనకి మొత్తం కార్ కనిపిస్తుంది. ఈ కార్ దగ్గర స్పెషల్గా చూస్తున్నారండి, ఇది చాలాసేపటి నుంచి చాలామంది. సో సంథింగ్ స్పెషల్, ఇది చాలా బాగుంది కదా. ఓకే, ఇది హ్యాండ్స్ అయ్యొద్దన్నారు, పెట్టేశారు సింబల్. ఈ వుడ్ ఉందండి దీనికి, విత్ కాంబినేషన్తో చేసినట్టున్నారు. ఇది చూస్తే గనక ఎలా చేస్తారు అని చెప్పి వాళ్ళు స్పెసిఫిక్గా ఇలా చూపిస్తున్నారండి మనకి. ఇక్కడ చూస్తే కనుక మీరు సీట్ అటు పక్కన ఫుల్ కవర్ చేసినాక ఎట్లా ఉంటుంది, లోపల ఎట్లా ఉంటుంది అనేది చెప్పి ఇట్లా మ్యూజియం కదా, సో అట్లా డిస్ప్లే పెట్టారనమాట మనకి. ఇట్లా చూస్తే సో లోపల ఇట్లా స్ప్రింగ్స్ సీట్కి. ఈ కార్ స్పెషల్ ఇది. ఇంకా చాలా ఉన్నాయండి, చూసేద్దాం పదండి. హే, ఈ కార్ చూడండి భలే ఉంది అసలు, వైట్ బ్యూటీ, ఎంత బాగుందో. మా వాళ్ళు లాక్కొచ్చాడు ఇక్కడికి, వాడికి ఇది బాగా నచ్చిందంట వైట్. ఒక పిక్చర్ తీమమ్మా అని లాక్కొచ్చాడు అనమాట. వాడి కోసం ఇలా పిక్చర్ తీసేస్తున్నాను వీడియోతో పాటు. ఇలానే కావాలి పిక్చర్ నీకు? సింపుల్గా ఇంతేనా, ఏం వద్దా? ఓకే సరే తీస్తాను. ఇది వచ్చేసి మిలిటరీలో యూజ్ చేసిన వెహికల్ అండి ఇది. ఇట్లా ఉంది. ఇది చూసారా ఎంత బాగుందో. మనం మూవీస్లో చూస్తాం కదా, ఇంగ్లీష్ మూవీస్, ఇట్లా యూరోపియన్ మూవీస్లో ఓల్డ్ మూవీస్ తీస్తారు కదా మనకి. సో వాటిల్లో మోస్ట్లీ ఎక్కువ ఈ కార్స్ చూస్తాం మనము. సో బ్లాక్ బ్యూటీ బాగుంది కదా. హాయ్ తనిక్షా. ఇక్కడ ఈయన వచ్చేసి గైడ్ అండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్పెషల్గా.
సో దాని యొక్క స్పెషాలిటీ ఏంటి, ఎప్పుడుది అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఇక్కడ. ఇది వచ్చేసి 1903 మోడల్ అండి. దీని డిస్క్రిప్షన్స్ ఇక్కడ ఉన్నాయి మనకి, దీని హిస్టరీ అండ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ వచ్చేసి మన పర్పుల్ బ్యూటీ అండి. వావ్, దీనిలో స్పెషల్గా కొన్ని కార్స్ని టచ్ కూడా చేయొద్దు అని చెప్పి, మామూలుగానే ఇక్కడ అన్నీ రాసి ఉన్నాయి టచ్ చేయొద్దు అని చెప్పి. సో ఇవేంటో కొన్ని స్పెషల్గా ఇట్లా గ్లాసెస్ లోపల పెట్టేశారనమాట ఫిక్స్డ్గా. డిఫరెంట్ బైక్స్ అండి, మోడల్స్ మనకి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక మోడల్. ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఇది ఫుల్ కార్స్ అండి, లెవెల్స్లో ఇట్లా పెట్టున్నాయి, రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట స్లోగా. డిఫరెంట్ కార్స్ ఇలా చూస్తే మీరు కింద వరకు ఉంది. మేము 3rd or 4th ఫ్లోర్లో ఉన్నాము, 3rd ఫ్లోర్ అనుకుంటా. స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది చూస్తే కనుక. అది కూడా ఇది గ్లాసుల్లో ఇట్లా ఉంది, వీడియోలో అంత క్లారిటీగా లేదండి, బట్ రియల్గా చూస్తే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన ఎలా ఉందంటే కింగ్స్ వాడతారు కదా, రాజులు అట్లా. చాలా బాగుంది. ఇది వచ్చేసి మోడల్ ఆడి 14/35 PS 1914లో కార్ అంటండి ఇది. దాని డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ వాల్స్ మీద మనకి డీటెయిల్డ్గా రాశారండి. సో ఇయర్ వైజ్ అన్నీ ఇక్కడ చదువుకోవాలన్నమాట మనమే. సో అట్లానే ఇలా ఈ డిస్ప్లే స్క్రీన్స్ కూడా పెట్టారనమాట. ఇయర్ వైజ్ డీటెయిల్ ఇక్కడ మనమే చదువుకోవాలి. బాగుంది ఈ సిస్టమ్. ఇట్లా ఇక్కడ వచ్చేసి మనకి ఏరోడైనమిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. అండ్ ఆల్సో ఇక్కడ ఒక స్క్రీన్ పెట్టారు, చూడొచ్చు అన్నమాట మనం ఏరోడైనమిక్ బేస్డ్ ఎట్లా అనేది. మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్కి క్యాబ్రియోలెట్, లిమోసిన్, వ్యాన్ బేస్డ్ అండ్ ఎవెంట్ స్టేషన్ వాగన్వి. సో ఇదైతే ఎయిర్, అట్లా అన్నీ మనకి ఇన్ఫర్మేషన్కి ఇట్లా స్క్రీన్లో డిస్ప్లే చేశారు. వావ్, ఇది ఒక బుజ్జి కారు. ఇది సింగిల్ అనుకుంటండి, జస్ట్ కపుల్కి అనమాట. ముందొకళ్ళు వెనకాల ఒకళ్ళు కూర్చొని చక్కగా వెళ్ళిపోవచ్చు. భలే ఉంది కదా కలర్ అండ్ అది. చక్కగా ముందొకళ్ళు వెనకాల ఒకళ్ళు, బాగుంది ఇది. మనకు బైక్ లాగా చక్కగా బాగుంది. సో నైస్ కదా, భలే ఉంది, క్యూట్గా. ఇక్కడ బైక్స్ చూసారా, అలాడ తీశారు పైనుంచి, హ్యాంగ్ చేసేసారు బైక్స్ని. ఇది వచ్చేసి ఇంజన్ అండి, ఆడి A8 మోడల్ ఇది. దీని ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది లోపల అనేది ఫుల్గా ఇక్కడ డిస్ప్లే చేశారు. ఈ ఇంజన్ ఇలా పెట్టేసి
అలానే ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ ఆడి A6 C4 దండి. టెక్నికల్గా కార్స్ అంటే బాగా పిచ్చిన వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు. ఇలా ఉంటుంది ఫ్రంట్ నుంచి మనకి. సో పైన ఫ్లోర్ అంతా మనం వింటేజ్ మోడల్స్ చూసాం కదా, తర్వాత ఇది నెక్స్ట్ కొంచెం ఓల్డ్ మోడల్స్. ఇవి ఇయర్ ఎక్కడో రాసుంటాయండి కార్స్కి రిలేటెడ్. ఈవెన్ ఇక్కడ ఈ కార్ చూస్తే ఇదైతే నేను ఇప్పటికి కూడా చూస్తున్నానండి, ఇక్కడ చాలామంది వాడుతున్నారు ఈ మోడల్. ఇంకా ఆడి A2 గ్రీన్. మన చీరలు డ్రెస్సులు కలర్ లాగా ఈ కలర్ మాత్రం అదిరింది, గ్రీన్ బాగుంది. ఒక మోడల్ ఇంకా నేను క్విక్గా అన్నీ తీసేస్తానండి, లేదా మరీ మీకు బోర్ కొట్టేస్తుంది. సో ఇది ఇంకొక ఫ్లోర్లో కింద లేటెస్ట్ మోడల్స్. ఇక్కడ ఈ ఫ్లోర్లో వెళ్ళి చూద్దాం లేటెస్ట్ మోడల్స్ కూడా మనం. సో ఈలోపు ఇలా ఒక రౌండ్. మోక్ష, తనిక్ష, హాయ్ చెప్పు, అందరికి హాయ్ చెప్పు. సిగ్గుపడిపోతున్నావా? ఓ ఇదొకటి బలి పెట్టారు, ఇంజన్ కనిపించాలి కార్ లోపల అని చెప్పి గ్లాస్ పెట్టేశారు. ఎలా ఉంటుంది లుక్ అని చెప్పి చూపించడానికి ఇక్కడ. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ అనమాట ఈ మోడల్కి. చూసారా మనం చిన్నప్పుడు టీవీలు ఇలా స్విచ్లు ఇట్లా బటన్స్ ఇట్లా రోల్ చేసుకునేలాగా ఇలా వుడ్ బాక్స్లో ఇలా పెట్టేవాళ్ళు ఇదివరకు టీవీస్. షట్టర్స్ ఉంటాయి దానికి. వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని ఇక్కడ మంచిగా ఫొటోస్కి పోజులు ఇస్తున్నారండి. అబ్బాలే ఉంది కదా ఈ మోడల్. మా వాడు చాలా స్పెసిఫిక్గా చూస్ చేసుకుంటున్నాడు, వాడికి నచ్చినవి. బాగుంది కదా ఈ మోడల్, నైస్. ఇదండి ఇలా చూస్తే కనుక మీరు, నాకు ఈ కారు బాగా నచ్చింది. నీ దగ్గర ఒక ఫోటో దిగితే బాగుంది. శ్రీ కార్ వేసుకెళ్ళిపోతామండి మేము. నాకైతే బాగా నచ్చింది. ఓపెన్ టాప్, గ్రీన్, రెడ్ కాంబినేషన్ చాలా ఉన్నాయి వింటేజ్ కార్స్, బట్ ఇది ఎందుకో నాకు బాగా నచ్చింది. చక్క కాంపాక్ట్ చిన్నగా. శ్రీ అదే తీసుకెళ్ళిపోదాం. దొంగ 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 ఏంటండి, బాగుంది కారు. చూడండి అసలు ఎంత సీట్గా రౌడీ అసలు. నాకు ఈ కార్ బాగా నచ్చింది. సింపుల్గా ఉంది, హడావుడి లేకుండా నీట్గా. ఫ్రంట్ నుంచి లుక్ ఎలా ఉందో చూద్దాం. నేను చూడలేదు ఇంకా. నంబర్ ప్లేట్ కూడా భలే ఉందండి. ఐఎన్ ఇండియా P 10 520 కదా, మ్యాచ్ అయిపోయింది. 520 కూడా మ్యాచ్ అయింది. 420 అంటే 520. 420 అయితే దొంగనా? 520 నువ్వు టాప్ మోస్ట్ దొంగ. దొంగ అంటాడు ఏంటండి. బాగుంది కదా, నాకైతే ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. 420 దొంగని కాదు, అక్కడ ఇది బాగుంది చూడు. INP 520 ఎంత సింపుల్గా ఈజీగా ఉంది చెప్పండి. IN ఇండియా P10 ఇండియా 10 520. నాకైతే నచ్చింది. ఈ కార్ ప్యాక్ చేసుకుని ప్యాక్ అంటే అదే డ్రైవ్ చేసుకుని తీసుకెళ్ళిపోతానంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఐ లైక్ ఇట్. బాగా నచ్చింది.
అలాగే అంటాండి 420 ఈ కార్ అది భలే ఉంటుంది. గ్రీన్ కాదు సారీ ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్. పైన ట్రంక్ పెట్టి పెట్టారండి. ఓల్డ్ వింటేజ్ మోడల్ ఇది భలే ఉంది కదా. దీనివల్ల నా బ్యాగ్ కూడా ఇక్కడ పెట్టారండి తీసుకెళ్ళిపోతుంది. బాగుందా? నీళ్ళు వేసుకుని లోపలికి వచ్చి అది వేసుకుని వెళ్ళిపోతుంది. ఇలా కట్టేవాళ్ళు కదా ఇలా పైన పెట్టి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇది వచ్చేసి లిఫ్ట్లో అండి. లిఫ్ట్లో ఇక్కడ అన్ని నెంబర్స్ లిఫ్ట్లో అయితే ఇలా బయటకు వెళ్తున్నాం. హే ఐరన్ మ్యాన్ ఇదంతా మోడర్న్ లేటెస్ట్ మోడల్స్ అండి ఇవన్నీ. పైన అన్ని వింటేజ్ అంటే ఇయర్ మోడల్స్ బేస్డ్ అట్లా ఫ్లోర్కి అట్లా పెట్టుకున్నారు వీళ్ళు మ్యూజియంలో. నైస్. మా వాడి పనిలో మా వాడు ఉన్నాడు. ఐరన్ మ్యాన్తో ఇది ఉందని చెప్పి ఆయన క్యాప్చర్ చేసేసుకున్నాడు ఆయన మొబైల్లో. మగపిల్లలు అనిపించుకుంటారండి కార్స్ బైక్స్. ఎల్లో ఎల్లో కూడా మంచి కలర్ అండి. అసలు మార్నింగ్స్ చూడాలి, మంచి సన్లైట్ పడుతుంటే బాగుంటుంది. ఎల్లో ఒకటి, రెడ్ ఒకటి బాగా షైన్ అవుతుంది. ఈ బ్లూ కూడా, ఈ బ్లూ కలర్ కూడా బాగా షైన్ అవుతాయి. మా వాడు పిక్చర్కి పోజులు ఇస్తున్నాడు వాడి మొబైల్లో క్యాప్చర్ చేసుకోవడానికి. నేను వాడిని క్యాప్చర్ చేస్తున్నానని మాత్రం వాడికి తెలియదు. ఐరన్ మ్యాన్తో ఈ తనిక్షకి కాళ్ళలో మాత్రం చక్రం ఉంది. అస్సలు ఒక్క నిమిషం ఒక్క షాట్ ఉండదు అనమాట. అస్సలు ఫుల్ తిరిగేస్తూ ఉంటుంది. వాళ్ళ అక్కది కూడా మొత్తం అండి. మోక్షనేమో ఫుల్ సైలెంట్, ఈవిడేమో పోయిట్ ఆపోజిట్ అనమాట. ఇంకెప్పుడు అసలు ఖాళీనే ఉండదు. వావ్, ఇది రెడ్ బ్యూటీ అండి. సూపర్ ఉంది కదా, ఎంత బాగుందో. లేటెస్ట్ మోడల్స్ ఇది. ఈ ఫ్లోర్ అంతా చెప్పా కదా లేటెస్ట్ అని. భలే ఉంది అసలు. లుక్ వైజ్ స్పోర్ట్స్ కార్ లోపల అంతా బాగుంది. ఈ ఆడీ సింబల్లో ఉన్న 4 రింగ్స్ మనకి 4 డిఫరెంట్ బ్రాండ్స్ ని సింబలైజ్ చేస్తాయండి. ఒకటి వచ్చేసి ఆడీ, ఇంకొకటి వచ్చేసి DKW, హార్ష్ అండ్ వాండరర్ అన్నమాట. ఈ 4 డిఫరెంట్ బ్రాండ్స్ ఇవి అన్ని కలిపి ఒక ఆటో యూనియన్ గా ఫామ్ అయినాయి అన్నమాట 1932లో. ఇక్కడ ఈ ఫ్లోర్ లో వచ్చేసి కార్స్ చిన్నవి మనకి షో పీసెస్ ఉంటాయి కదండి, అవి ఇట్లా కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ పెట్టారు. సో పర్చేస్ చేసుకోవడానికి సోవెనియర్స్ లాగా బేసిక్గా చెప్పాలంటే. ఏ కలర్? ఎల్లో బస్ కావాలా నీకు తనిక్ష? రెడ్ వద్దా, ఎల్లోనే కావాలా నీకు? ఇక్కడ అన్నీ ఉన్నాయండి బస్ మోడల్స్, కార్స్. భలే ఉంది కదా. బాగుందా శ్రీ? ఏం తీసుకుంటున్నావు నువ్వు? కార్. ఇది రెడ్ కలర్దా? Audi Sport Quattro. ఆడీ స్పోర్ట్ Quattro. ఓకే, ఆడీ స్పోర్ట్. ఇది ఒక కార్ తీసుకుంటున్నాను మా వాడు. నేను కూడా బస్సు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది కూడా బాగుందండి. ఇది జస్ట్ షో పీస్గా పెట్టారా సేలా అనేది తెలీదు. ఓ ఉందండి. ఓ చాలా ఎక్స్పెన్సివ్. ఇది 3000 euros అంటండి. ఇది
€3,000 పెట్టి బొమ్మ ఏం కొంటాంలేండి, వల్ల కాదు. చక్కగా మంచి చీరలు నగలు వచ్చేస్తే మనకి €3,000 పెట్టేసుకుంటే. ఇక్కడ ఆడీ టీ షర్ట్స్ కూడా ఉన్నాయండి, అండ్ ఆల్సో స్వెట్ షర్ట్స్, జంపర్స్ ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ బుజ్జి డిస్ప్లేలో ఉన్న ఈ సైకిల్, మోటార్ సైకిల్ వచ్చేసి €99 అంటండి బొమ్మ. సో ఇదండి మరి ఆడీ మ్యూజియం సెంటర్. మీ అందరు కూడా డిఫరెంట్ కార్స్ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. వింటేజ్ కార్స్, మిడ్ మోడల్ కార్స్, మిడ్ ఇయర్స్లో కొంచెం బ్యాక్ కార్స్, అలానే లేటెస్ట్ మోడల్స్. సో నేను అట్మోస్ట్ ట్రై చేశాను అన్నీ క్యాప్చర్ చేయడానికి. మా వాడైతే పిచ్చిగా ఎంజాయ్ చేశాడు, బాగా నచ్చింది వాడికి. వాడి పొట్ట అయితే ఫుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు టైము 3:30 అవుతుందండి. వాడికైతే పొట్ట ఫుల్ అయిపోయింది. మాకు మాత్రం పొట్ట ఫుల్ అవ్వలేదు, ఎందుకంటే నేనంత కార్ క్రేజ్ ఉన్నదాన్ని కాదు. సో నాకైతే ఆకలేస్తుంది, మీతో అందరికీ ఆకలేస్తుంది. మా వాడికి పొట్ట ఫుల్ అయిపోయింది, ఇంక వెళ్ళిపోదాం అంటున్నాడు. బట్ కాదు. సో ఇప్పుడు వెళ్ళిపోయి రెస్టారెంట్కి వెళ్ళి ఏదో ఒకటి పొట్టలో కాస్త వేసేసుకుని, ఇంకా కుదిరితే ఏదన్నా షాపింగ్ చూసుకుని అట్లా ఇంటికి వెళ్ళిపోతాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఒక లైక్ కొట్టి షేర్ చేసి, కొత్తగా ఏమైనా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం ఒక కొత్త వీడియోలో కలుద్దాము. అంతవరకు స్టే ట్యూన్ టు పద్దూస్ క్యూజిన్. బాయ్.